जिंदाबाद 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 నువ్వు హైట్ ఉన్నావు వచ్చే మొత్తం వచ్చే మాకు ఫోటోలకి అడ్డమాకు బిఆర్ అంబేద్కర్ గారి సందర్భంగా అప్పుడు దాకా కూడా ఈ కార్యక్రమం అంతా కూడా కొనసాగించాలని మరి ఈ రోజున వందెల నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు దేశం కోసం ప్రాణం అర్పించినటువంటి ఉరితాలను పూలమాల ధరించినటువంటి సర్దార్ భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురుల 94వ వర్ధంతి దేశవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఏవై ఆధ్వర్యంలో నివాళులర్పిస్తూ ఉన్నాం. అందులో భాగంగా గుంటూరు నగరంలో కూడా కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ ఏవై ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా జాతీయ వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్గా ఏవైఎఫ్గా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా ఆ యాక్ట్ని అమలు చేసి దేశవ్యాప్తంగా నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలోకి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి ఈరోజు దేశంలో కొన్ని లక్షల పాఠశాలలు మూసివేశారు. కేవలం ప్రీ ప్రైమరీ స్కూల్స్ మూసేసి ప్రైమరీ స్కూల్స్ కలిపేసి దాదాపు కొన్ని లక్షల మంది విద్యార్థులకు విద్యను దూరం చేశారు. గత ప్రభుత్వంలో జగన్ గారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపు 4000 స్కూల్స్ మొదలైబడ్డాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థినీలు 6 లక్షల మంది విద్యార్థినీలు విద్య దూరమే పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మూసివేయబడ్డ పాఠశాల మొత్తం ఓపెన్ చేస్తా ఉన్నారు. కానీ ఎక్కడ కనీసం ఒక పాఠశాల ఓపెన్ చేయలేదు. 100 రోజుల్లో జీవో నెంబర్ 70 రద్దు చేస్తా ఉన్నారు. కనీసం పేద విద్యార్థులకు పీజీ విద్య దూరం చేసి జీవో నెంబర్ 77 రద్దు చేయలేదు. జీవో నెంబర్ 107, 108 రద్దు చేసి ప్రతి పేద మెడికల్ విద్యార్థికి మెడికల్ విద్యను అందిస్తాను మెరిట్ తెచ్చుకున్నటువంటి వాళ్ళకి ఈరోజు మేము గవర్నమెంట్ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేయమన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 100కి 100% సీట్లు అమ్ముకుంటూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, జీవో నెంబర్ 107, 108 వచ్చేయాలి. అదేవిధంగా డిఎస్సి కూడా కోసం అనేక మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే డిఎస్సి కూడా ఎప్పుడో డేట్ ప్రకటించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తాం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సర్దార్ భగత్ సింగ్ 94వ వర్ధంతిని నేడు జరుపుకుంటా ఉన్నాం. ఆనాడు సర్దార్ భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసి బ్రిటిష్ని మన దేశం నుంచి తరిమి కొడితే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకున్నారు. ఈనాడు దేశ స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత నల్లధరలు మనల్ని దోచుకుంటా ఉన్నారు. ఆ నల్లధరలకు ఉడిగం చేస్తున్న నరేంద్ర మోడీ, అంబానీ, అదానీలని వాళ్ళు దాదాపు ఈ దేశంలో ఉన్న సంపద 90% కేవలం 10 మంది దగ్గరే ఈ యొక్క దేశ సంపద పోగు చేసుకున్నదంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకుంటే ఈనాడు నల్లవాళ్ళు మనల్ని దోచుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క నరేంద్ర మోడీ అధికారంలో రానప్పుడు నేను కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని చెప్పి ఈనాడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. మేము ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాము, భగత్ సింగ్ని ఆదర్శంగా తీసుకొని సుఖదేవ్ రాజ్గురు లాంటి వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో ఈ యొక్క అంబానీ, అదానీలు కూడికం చేస్తున్న నరేంద్ర మోడీ మీద పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ 94వ వర్ధంతి అఖిల భారత సమైక్య, అఖిల భారత విద్యార్థి సమైక్య ఈ గుంటూరు పట్టణంలో కార్యక్రమం జరుగుతూ ఉంది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఏ ఆశయాల కోసమైతే ఈ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కోరుతూ
ఏదైతే వాళ్ళ ప్రాణాలు సురాదాగా వదిలేశారో అదే ప్రాణాలకి ఈ దేశంలో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఈ వీళ్ళ ఒక భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల ఒక చరిత్ర పార్టీ పుస్తకాల్లోకి ఎక్కించాలని అఖిల భారతీయ జన సమైక్యగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.